అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి నవంబర్ 9 అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారికి రాబోయే సమస్యలు ఎటువంటివి, వారు అందుకోబోయే శుభవార్తలు ఎటువంటివి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, మొత్తం అయితే పూర్తిగా మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే మీకు మొత్తం పూర్తిగా అయితే క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ కన్యా రాశి వారికి ఒక అనుభవం, మంచి అనుభవం కలిగే వాళ్ళైతే చెప్పుకోవచ్చు. వీరికి ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ అంశాలను అయితే మీరు వాడుకోవాలనేటువంటి సూచన కూడా మనం ఈరోజు ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం. అయితే ఈ రాశి వారు ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు అయితే చెప్పుకోవచ్చు. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఏదనుకుంటే అది వీరి యొక్క శక్తి, అదృష్టం అయితే కలిసి వస్తాయి. మనస్సాక్షిలో వీరు చేసుకున్నటువంటి పుణ్యకర్మల వల్ల కానీ ఏదైనా కానీ వీరు జరుగుతుంది ముందే వీరికి అర్థమవుతూ ఉంటుంది. వీరికి భగవంతుడు ఇచ్చేటువంటి ఒక సూచనగా అయితే ఇది జరగబోతుంది. వీరికి ఒక అప్రమత్తత వీరికి కొంచెం జాగ్రత్త పరుస్తుంది కనమాట. ఏదైనా ప్రమాదం కావచ్చు, ఏదైనా శుభకార్యం కావచ్చు, ఇలా ముందుగానే వీరికి ఏది జరగబోతున్నా ఒక అంచనా అయితే వేసి పసిగట్టగలరు. అలాగే ముఖ్యంగా ఏదైనా చెప్పాలంటే ఈ రాశి వారికి ఒక మంచి తేజస్సుతో అయితే ముఖవచ్చస్సు ఎదుటివారి వ్యక్తులని ఆకర్షించే విధంగా అయితే ఉంటుంది. వీరి యొక్క గుణగణాలు ఎదుటివారిని ఇట్టే స్నేహితులుగా అయితే మార్చుకోగలరు. వీరికి రాబోయే రోజుల్లో అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. వీరికి ఈ రోజు నుంచి ఒక మంచి కొత్త అధ్యాయం అయితే ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. అయితే వీరు సమాజంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, దైవానుగ్రహం ఉన్నటువంటి గురువు ఉండడం వల్ల వీరికి చేసేటువంటి పని మంచి గుర్తింపు రాబోతుంది. అలాగే వీరి పనిచేసే కార్యాలయంలో వీరి యొక్క పై అధికారులు బాగా వీరిని అబ్జర్వ్ చేసి వీరి పనికి తగినటువంటి ప్రశంసలు అయితే ఇవ్వబోతున్నారు. ఇది వీరి కెరియర్కి ఎటువంటి ప్లస్ పాయింట్గా ఉండబోతుందో. అలాగే ఇక మరొక విషయానికి వస్తే కనుక బలమైనటువంటి గ్రహాలు ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా అయితే గ్రహాల యొక్క కలయిక సంచారం వల్ల కనుక ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం అయితే రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. వీరు ఒక రకమైనటువంటి మంచి ప్రొటెక్షన్ కూడా లభించబోతుంది. చాలా కాలంగా వీరిని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు కూడా వీరు పనిచేసే చోట కావచ్చు, అలాగే వీరికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడేవారు వీరి యొక్క చెడు గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. వీరి గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. అవన్నీ తెలిసినా కూడా వీరు ఎదుటి వ్యక్తులని ఎవరిని ఏమీ అనకపోవటం వీరి యొక్క మంచితనం అయితే చెప్పుకోవచ్చు. అయితే అప్పుల సమస్య నుంచి కూడా వీరు బయటపడబోతున్నారు. పాత అప్పులు, పాత బకాయిలు వసూలు కాబోతున్నాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాశి వారికి ఈ రోజున గొప్ప గొప్ప లాభాలే రాబోతున్నాయి. అంటే డబ్బు ఎక్కువగా లాభాలు రాబోతున్నాయి. అలాగే వీరికి అనుకోటువంటి దారుల నుంచి కూడా డబ్బు ప్రవాహం రాబోతుంది. ఊహించినటువంటి లాభాలు వీరు కొంత ఘటిస్తూ ఉంటారు. అయితే దైవ చింతనలో కూడా వీరికి మంచి మంచి మార్పులు రాబోతున్నాయి. అవి ఏంటంటే కనుక ఈ రాశి వారికి ఈ రోజున మీకు కొన్ని మంచి రోజులైతే సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా ఘటించబోతున్నారు. అలాంటివంటి అవకాశాలన్నీ ఉన్నాయి. మీలో ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది కోపం, ధైర్యం ఇంకొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకునేటువంటి వాటిలో ఎక్కువగా విఫలమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అనవసరంగా కోపటం కొంచెం తగ్గించుకోవటం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో చేసేటువంటి పని గురించి అయితే మనం మాట్లాడుకుంటే కనుక అసలు చెప్పాలంటే ఈ రాశి వారికి ఒకే ఒక మాట అయితే వర్తిస్తుంది. ఈ కష్టే ఫలి అనేది అయితే వీరికి చాలా వర్ధిస్తుంది. ఎంత కష్టం చేస్తే అంత శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే రెట్టింపుగా పొందుతూ ఉంటారు. ఊరికే ఎటువంటిది ఫలితం అయితే రాదు కనుక శ్రమకు తగిన ఫలితం అయితే వీరికి రెట్టింపు అయితే వీరు అందుకోబోతున్నారు. వీరు పని మీద బాగా మంచి ఫోకస్ పెట్టడం వలన చిన్న చిన్న పర్యవధానాలు ఏంటంటే మొబైల్ చూడడం, అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం అన్నీ పక్కన పెట్టి కనుక పనిలో పూర్తి శ్రద్ధ పెడితే వీరు అనుకున్నట్లుగా తప్పకుండా సాధించగలగల రాశి గలవారు అయితే చెప్పుకోవచ్చు. వీరికి ముందుగా చేసినట్టు పనులు అయితే మార్పు రావాలి. అలాగే వీరి యొక్క మంచి శ్రమకు తగ్గ ఫలితం అయితే వీరికి రాబోతుంది. వీరు ఖచ్చితంగా ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికైతే ఈ నెలలో మంచి శుభవార్తలకు అయితే వినబోతున్నారు. కొంతమందికి ఉద్యోగంలో మార్పులు చేర్పులు రావచ్చు. అనుకున్న చోట ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమందికి ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం కంటే కూడా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. కార్యాలయాల నుండి లేదా ఇతర ఆఫీసుల నుండి అయితే వీరికి మంచి మంచి ఆఫర్స్ రావడం అనేది జరుగుతుంది. వీరి కెరియర్ ఎదుగుదలకు మంచిగా ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క కొత్త పనిని మొదలుపెట్టినప్పుడు కొన్ని చిన్న అడ్డంకులు రావడం అనేది సహజం. కానీ ఆ అడ్డంకులన్నింటినీ ఎదుర్కొని బలంగా నిద్రపడటం అయితే ఎదుర్కోవాలని అయితే చెప్పుకోవాలి. అడ్డంకులన్నిటి కూడా మంచులాగా కరిగిపోతాయి.
మీరు ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉండాలి. మీరు వ్యాపారం చేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నా కుజుడి ప్రభావం వల్ల మీరు కొన్ని విషయాల్లో అయితే పెట్టుబడి విషయాల్లో అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. అన్నీ కూడా కొంచెం సరిగ్గా చూసుకున్న తర్వాతే అయితే ఏ పనైనా మీరు మొదలుపెట్టడం చాలా మంచిది. ఎవరితో కూడా అనవసరమైన బాధలకు కోపాలకు అయితే దిగకపోవడం మంచిది. నిదానమే ప్రధానం అన్నమాట. ఈరోజు తప్పకుండా మీరు వాడి తీరాలి. అయితే ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెమ్మదిగా ఆలోచించి అడుగు వేస్తే అటు వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగుల్లో కావచ్చు మంచి లాభాలనైతే వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక డబ్బు విషయానికి వస్తే గనక ఈరోజు మీకు మంచి ఎక్కువగా అంటే చాలా మంచి ఫలితాలైతే చవిచూడబోతున్నారు. అవకాశాలు మంచిగా రాబోతున్నాయి. లాభాలు బాగా పొందబోతున్నారు. లాభస్థానంలో కేతు ఉండడం వల్ల డబ్బు రాక మీకు బాగా ఉంటుంది. మీరు చేస్తున్న ఉద్యోగం నుంచి వ్యాపారం లేదా ఇతర మార్గాల నుండి కూడా మీకు డబ్బు అనేది అయితే అందుతుంది. అయితే డబ్బుని చూస్తే ఏమాత్రం లోటు ఉండదు. కానీ ఆ సమస్య ఎక్కడ వస్తుందంటే డబ్బు కంటే వచ్చిన రాబడి కంటే కూడా ఖర్చులు అధికంగా అవుతూ ఉంటాయి. మీరు ఖర్చులను అయితే చాలా చూసి ఖర్చు చేయడం చాలా మంచిది. అనవసర విషయాలకు ఖర్చు పెట్టడం అది తగని పని. మీరు అనవసరమైన విషయాలకైతే ఖర్చు పెట్టడం వల్ల అది వృధా ఖర్చే అవుతుంది. అందుకే చూసి పొదుపు చేసి మీరు శుభకార్యాలకు కానీ ఇంట్లో అవసరమైనటువంటి కుటుంబ సభ్యులకు అవసరమైనటువంటి అయితే మీరు డబ్బు ఖర్చు పెట్టడం అయితే చాలా మంచిది. కష్టపడి రూపాయి సంపాదిస్తారు. ఆ రూపాయి వృధాగా అనవసరంగా ఖర్చు అయిపోతుంటే మీ మనసు కాస్త చివుక్కుమంటుంది. మీరు చేయవలసిందల్లా ముఖ్యమైన పని ఖర్చుల మీద చాలా మీరు ఫోకస్ పెట్టి ఉండాలి. మీకు నచ్చినటువంటి డబ్బులో కొంత భాగాన్ని వెంటనే పొదుపులోకి మార్చండి. ఒక బడ్జెట్ అయితే మీరు వేసుకోవాలి. ఏ ఖర్చు ఎంతవరకు అవసరమో, అనవసరమైన ఖర్చు ఏంటి ఇటువంటివన్నీ మీరు ఒక అంచనా వేసుకొని వాటిని 1-2 సార్లు ఆలోచించిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీకు కొంత మిగులుదల అయితే కనపడుతుంది. అలాగే అతిపెద్ద శుభవార్తలు కూడా మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అప్పుల నుండి బయటపడటం, అలాగే మీరు కోరుకున్నటువంటి దాంట్లో ఉద్యోగం రావడం, అలాగే ఉద్యోగం మరింత ఎక్కువ ప్రమోషన్‌తో కూడినటువంటి ఒక మంచి స్థాయిలోకి అయితే మీరు రావడం అయితే జరుగుతుంది. గౌరవ మర్యాదలు మీకు రెట్టింపు అవ్వబోతుంటాయి. అప్పుల భారం నుండి మీకు చాలా వరకు అయితే పూర్తిగా తగ్గిపోతాయి. మీరు మానసిక ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఆస్తుల విషయానికి వస్తే గనక చాలా అద్భుతమైనటువంటి సమయం అయితే మీరు కొత్త ఇల్లు గృహప్రవేశం అయితే చేయబోతున్నారు. మీకు ఆగిపోయిన కార్యాలన్నీ మళ్ళీ మొదలవబోతున్నాయి. అలాగే ఎక్కడైనా మీరు స్థలం కొనాలన్నా, అమ్మాలన్నా దానికి మంచి శుభ సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఆస్తిపాస్తులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా మీ పత్రాలు ఏమైనా ఉంటే అవి లీగల్‌గా పరిష్కారాలు ఉంటాయి. అవి కూడా అనుకూలంగా పరిష్కారాలు అవుతాయి. మీ ఆస్తుల విలువ ఎక్కువగా పెరిగి మీకు మంచి ధనలాభం కూడా రాబోతుంది. మీ ఆరోగ్యం కంటే కూడా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద చాలా ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పుకోవచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళనైతే ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల సమస్యలు కూడా కొంచెం ఇబ్బందిగా ఆటంకాలు రావచ్చు. తగిన సమయానికైతే వైద్యం అందించడం చాలా మంచిది. కాబట్టి మంచి మంచి ఆహారం, తగినంత నిద్ర అయితే చాలా అవసరం కనుక కుటుంబం జీవితం అయితే చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడే మానసికపరమైనటువంటి ఒత్తిడి కూడా మీకు బయటపడతారు కనుక మనం ఫస్ట్ మారాలంటే లైఫ్ స్టైల్ అనేది చాలా మార్చుకోవాలి. చక్కగా మీరు సమయానికి ఆహారాన్ని భుజించటము, అలాగే సమయానికి తగిన పనులు చేయడం వల్ల మీకు మంచి ఫలితాలైతే మంచి అవకాశాలైతే రాబోతున్నాయి. ఉన్న పలంగా మీరు ఇటువంటి వార్తలు విని మనసు విఫలం చెందుతూ ఉంటారు కాబట్టి అటువంటి విషయాలకు కొంత దూరంగా ఉండాలి. ఇంట్లో అంతా కూడా మంచి వాతావరణం ఏర్పరచుకుంటానికైతే ప్రయత్నించాలి. మీ పిల్లలకు సంబంధించినవి ఏవైనా శుభకార్యాలు మీకు రేపటి రోజున శుభకార్యాలు జరగవచ్చు. శుభవార్తలు వినవచ్చు. ఆత్మీయుల నుంచి, స్నేహితుల నుంచి, మీ జీవిత భాగస్వాములకు సంబంధించినటువంటి సలహాలు కూడా మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు తప్పకుండా తీసుకోవాలి. వారి అనుభవం అనేది మీకు తప్పు జరగకుండా మిమ్మల్ని రక్షిస్తుందని చెప్పుకోవచ్చు. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు రెట్టింపు అయ్యే ముందుగా చెప్పినట్లుగా మనకి ఈరోజు ఏదైతే కొన్ని విషయాలు అయితే జాగ్రత్తగా ఉండాలో వాటన్నిటిని పాటిస్తే తప్పకుండా శత్రువుల బాధ దరిదాపులు రాకుండా పోతుంది. అటు కార్యాలయాల్లో కావచ్చు, ఇటు బయట కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు మిమ్మల్ని మెచ్చుకోవడం అయితే మొదలు పెడతారు. పాత గొడవలన్నీ, మనస్పర్ధలన్నీ ఏమన్నా ఉంటే అన్నీ తొలగిపోయి అంతా సమస్య పోతాయి. రాజకీయాల్లో ఉన్న వారికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు. వారి పదవులు అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యం మీద చాలా జాగ్రత్త పెట్టాలి. తప్పకుండా బయట ఆహారాన్ని నిషేధించడం చాలా ఉత్తమం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజున మీకు శివారాధన మంచి శుభ ఫలితాలను అయితే ఇస్తుంది. మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అయితే 108 సార్లు తప్పకుండా జపించవలసి ఉంటుంది. ఏ ప్రారంభించినా కానీ ముందుగా గణపతి పూజ చేసిన తర్వాత ఆ పని ప్రారంభించితే కనుక మీకు పెట్టుబడిలో మంచి లాభాలు రాబోతాయి. ఇక మీరు ప్రతి గుడిలో కూడా దైవ దర్శనానికి వెళ్ళడం, దగ్గర ఉన్న గుడిలో దైవ దర్శనానికి వెళ్ళడం అయితే చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు.
అలాగే నవగ్రహ ప్రదక్షిణలు కూడా చేసుకోవడం ద్వారా మీకు కొంత బాధలైతే తొలగిపోతాయి. శని భగవాన్ యొక్క అనుగ్రహం అయితే లభిస్తుంది. చూసాం కదండి, కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా నవంబర్ 9 ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అయితే తెలుసుకున్నాం కదండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.